వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. హాయ్ అండి. బ్రైడల్ మేకవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు. ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు. వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద 30% ఆఫ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ. అడ్రస్ ట్వింక్లింగ్ బ్రైడ్స్, టెకెమిటా, ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్, నెల్లూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ. నాతి చరామి అంటూ వివాహ బంధంతో ఒకరికొకరు తోడుండాలని వధువర్లతో చేయించే ప్రమాణాన్ని అక్షరం దాటకుండా నిజం చేశారు ఖమ్మంకు చెందిన ఓ జంట. ఖమ్మం జిల్లా పెద్ద ఇళ్లపూడికి చెందిన ధారవత్ శ్రీను కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా కాలేయం మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. ఎంత వెతికినా డోనర్ దొరక్కపోవడంతో అతని భార్య లావణ్యం ముందుకొచ్చింది. ఆమె నుంచి 65% లివర్ తీసి సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు. ఇప్పుడు వారి దాంపత్య బంధాన్ని పలువురు కొనియాడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ లావణ్య అంటూ మహిళా మణులు అభినందనలు తెలుపుతున్నారు. అదాని కుంభకోణం అరెస్టు వ్యవహారం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంది. అదాని అవినీతిపరుడని రాహుల్ గాంధీ అంటున్నారు. అదే నిజమైతే అదాని నుంచి రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయల విరాళం ఎందుకు తీసుకున్నారని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర ప్రశ్నిస్తున్నారు. దావోసులో పర్యటనలో అదానితో రేవంత్ రెడ్డి 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారని సంబిత్ పాత్ర నిలదీస్తున్నారు. 19 अक्टूबर 2024 को अडानी फाउंडेशन ने रेवंत रेड्डी जो कि तेलंगाना के मुख्यमंत्री हैं, उन्हें 100 करोड़ रुपए उनके फाउंडेशन को डोनेशन दिया था कौशल विकास स्किल अपलिफ्टमेंट के लिए. क्यों लिया था डोनेशन? एक करप्ट व्यक्ति से आपने डोनेशन क्यों लिया? आपकी सरकार ने डोनेशन क्यों लिया? निवेश भी नहीं, डोनेशन लिया 100 करोड़ का. 23 जनवरी 2024, 23 जनवरी 2024 रेवंत रेड्डी जी जो कि तेलंगाना के मुख्यमंत्री हैं, वर्ल्ड इकोनॉमिक फोरम में वो लीड करते हैं और तेलंगाना की कांग्रेस की सरकार 12,400 करोड़ का एमओयू साइन करती है अडानी ग्रुप के कंपनियों के साथ. 12,400 करोड़ रुपए का. राहुल जी, कौन जवाब देगा? क्या आप और रेवंत रेड्डी अलग है? क्या आप और अशोक गहलोत अलग है? क्या आप और भूपेश? సుప్రీంకోర్టు వార్తలను కవర్ చేసే రిపోర్టర్లకు లా డిగ్రీ ఉండాలనే నిబంధనపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్పందించారు. వారికి లా డిగ్రీ అక్కర్లేదని చెబుతూ సుప్రీంకోర్టులో అక్రిడేషన్ కు దరఖాస్తు చేసుకునే రిపోర్టర్లు తప్పనిసరిగా న్యాయ విద్యను అభ్యసించి ఉండాలనే నిబంధనను ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఎత్తివేశారు. సుప్రీంకోర్టు వార్తలను కవర్ చేసే రిపోర్టర్లకు లా డిగ్రీ ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టారో తెలియదన్నారు. దాన్ని ఎత్తివేస్తూ ఫైల్పై సంతకం చేశారు. ఇక మరింత మంది సుప్రీంకోర్టు రిపోర్టర్గా అక్రిడేషన్ పొందవచ్చని చంద్రచూడ్ మీడియాకు వెల్లడించారు. నటుడు పోసాని కృష్ణమురళికి కనువిప్పు కలిగింది. ఇకపై నేను రాజకీయాలు మాట్లాడను, నా జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోనంటూ ప్రకటించారు. ఇన్నేళ్ల జీవితంలో నేను ఎవరికీ తలవంచలేదు. ఆడవాళ్లనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు, నన్ను తిట్టరా, అవి నేను పట్టించుకోనంటూ ఆవేదన చెందారు. నన్ను అందరికీ అంటే ఎక్కువగా పొగిడింది చంద్రబాబు అంటూ కొనియాడారు. మొత్తం మీద టీడీపీ జనసేనపై నోరు పారేసుకున్న పోసాని నిర్ణయంపై కూటమి నేతలు క్షమాభిక్ష ప్రకటిస్తారో, యథావిధిగా రెడ్ బుక్ తీర్పు అమలు చేస్తారో వేచి చూడాలి. తెలంగాణలో ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి ఆయనకు అర్హత ఉంది కాబట్టి కేసీఆర్కి ఓటేశాడు. మరి కేసీఆర్ కొట్టి విమర్శించాక కొట్టాడా? కేసులు పెట్టాడా? కేసీఆర్ని పొగిడా? నా ఇంటికి తీసుకెళ్ళి నా డబ్బులు ఇచ్చాడా? నేను ఓటర్లాగా ఓటర్ అనేవాడు కూడా వాడికి నమ్మించి వాగ్దానం ఇచ్చి ఓటు తీసుకున్న తర్వాత వాడు తిట్టడం ప్రజలు తిట్టున్నారుగా, మరి ఇళ్లలో చూశారుగా. అట్లా నేను మాట్లాడాను తప్ప